జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనపై నమ్మకంతోనే పెద్ద బాధ్యతను అప్పగించారని జనసేన రూరల్ అభ్యర్థి పీఏసీ సభ్యులు పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ బహుమతిగా అందజేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. కులమతాలకు చోటు ఇవ్వకుండా రాజకీయం చేస్తానన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో సాధారణ పాలన కొరవైందంటున్న పంతం నానాజీతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన పొత్తున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ సంబంధించి జనసేన టీడీపీకి సంబంధించి జనసేన అభ్యర్థి పంతం నానాజీకి సీట్ ఇవ్వడం జరిగింది. అసలు వారికి సీట్ ఇచ్చిన నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ గారికి వారి ఇచ్చే గిఫ్ట్ ఏటో వారి మాట్లాడి తీసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు కాకినాడ రూరల్ టీడీపీ జనసేన అభ్యర్థిగా మీరు ఇచ్చారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి? సార్, ఇవాళ టీడీపీ జనసేన పొత్తులో నాకు ఈ సీటు కేటాయించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, దానికి మద్దతు పలికినటువంటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఏ నమ్మకం అయితే పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ సీట్ ఇచ్చారు, ఏ నమ్మకం అయితే పెట్టుకుని నేనైతే ఈ 5 సంవత్సరాల నుంచి నాకు అనేక మంది జన సైనికులు గత 4-5 నెలల నుంచి తెలుగుదేశం క్యాడరు ప్రతి కార్యక్రమంలోనే నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎదురు నడిపించారు. వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ సీట్ రావడానికి కారణం. ఫస్ట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఆయనకి ఇచ్చిన నమ్మకాన్ని నిలబెడతాం. నేను ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నాం. 70 గ్రామాలు, సుమారు 70 రోజులు సుమారు పాదయాత్ర చేసాం. మాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ ప్రజలు కోరుకుంటున్నది ఏమీ కాదు, మౌలిక సదుపాయాలు, ప్రజా పరిపాలన, మామూలుగా పరిపాలన, కామన్ పరిపాలన కావాలని కోరుకుంటున్నారు ప్రజలకి. ఏదంటే మామూలుగా కాలువ తీయడం, ఒక ఇంటికి వెళ్ళాలంటే రోడ్లు ఉండాలి, ఇంట్లో మనం స్నానం చేసి మరుగుదొడ్లో నీరు పోవాలంటే కాలువ ఉండాలి, ఆ కాలువ తుడిసి కూడా ఉండాలి, అక్కడ మందు జల్లి కూడా ఉండాలి, దోమల మందు వేసి కూడా ఉండాలి, తాగునీరు కొనుక్కోకుండా 1300 1400 నెలకు కొనుక్కోకుండా సురక్షితమైన మంచినీరు ఇవ్వాలా. అలాగే రైతులకు చేయవలసిన అనేక కాలువలు తవ్వాల్సి ఉన్నాయి, సబ్సిడీలు, నకిలీ విత్తనాలు ఇవ్వాలి. ఇవన్నీ సాధారణ పరిపాలన. ఇది సాధారణమైన పరిపాలన మిస్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఏ రాష్ట్రంలోనే ఎప్పుడు ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో సాధారణ పరిపాలన మిస్ అయిపోయింది. ఫస్ట్ సాధారణ పరిపాలన చేసిన తర్వాత మేమేదో సంక్షేమానికి దూరం అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. చెప్తున్నాను, వాళ్ళు చెప్తా ఉన్నాను, జనసేన తెలుగుదేశం పార్టీకి ఒక కన్ను సంక్షేమం అయితే ఇంకో కన్ను అభివృద్ధి లేకుండా మేము ముందుకు రాను. అలాగే సంక్షేమం అంటే ఇతను చేసేదే సంక్షేమం అనుకుంటే ఒక నెల ఇచ్చి ఒక నెల కొంతమందికి ఇచ్చి కొంతమంది తీసేసి కక్షాది దాని సంక్షేమం ఎందుకంటారు? నీ కార్యకర్తలకు నువ్వు ఇచ్చుకుంటుంది అవుతుంది అంతే తప్ప ప్రజలకు చేసే సంక్షేమం కాదు. సో ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క అధికార పార్టీ వైసీపీ మహిళ పక్షాన ఉన్నాను, మహిళలకు ఉన్నామని చెప్పి వారు చెప్తున్నారు. మరోపక్క యువతకి ఉద్యోగాలు కల్పించి చెప్తున్నారు. నిజంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన వస్తే యువతకు కానీ మహిళలకు కానీ రక్షణ ఏ రకంగా ఉండబోతుంది? నేను ఒకటే విషయం చెప్తాను, అంటే ఆత్మాను వాళ్ళనే తిడతా ఉన్నావు, నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు మీరు, అంతే కదా మీరు చెప్పేది. ఖచ్చితంగా ఇప్పుడు నేను మీకు చెప్పింది అది మహిళలకి ఏం చేయడం కాదు, మహిళే ఈ ఎన్నిటికి ఇబ్బంది పడేది. నేను ఇందాక చెప్పినటువంటి అంశాలన్నీ కూడా మహిళ ఇబ్బంది పడుతుంది. ఇంటి దగ్గరకు వచ్చిన ఆ కాలువ అయితే ఏంటి, ఆ రోడ్డు అయితే ఏంటి, ఆ మంచినీళ్ళు సరిగ్గా లేకపోవడం ఏంటి, ఆ గ్యాస్ సిలిండర్ రేటు పెంచేయడం ఏంటి, కరెంటు రేటు పెంచేయడం పడిదే మహిళ ఇబ్బంది. ఆ మహిళలు సాధారణ పరిపాలన చేసి ఆ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా కరెంటు బిల్లు నీకు ఎంత తిరిగితే అంతే, నీ ఆడికి ఎంత కావాలితే అంత వేస్తున్నాడు ఇక్కడ కరెంటు బిల్లు. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాలకు ఎంత డబ్బు కావాలంటే దాన్ని బట్టి కరెంటు బిల్లు వస్తుంది మనకి. అంతేగాని మనకెంత కరెంటు కాలిందో అంత బిల్లు వేయట్లేదు. అటువంటివన్నీ సరి చేస్తామని చెప్తాం. ఫస్ట్ మొట్టమొదటి చేసేది మహిళలకే అది చేసేది. ఆ తర్వాత ఏదైతే నువ్వు సంక్షేమ పథకాలు పెడతావో అందులో నిజంగా అర్హులైన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే అంతా అర్హులు మీరు తీసి పారేసిన వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు పెడతాం. ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు పార్టీ వస్తే ఏ రకంగా ఉండబోతుంది? సార్, ఈ యువతకి ఈవేళ కంపెనీలు రావాలా. ఒక గవర్నమెంట్ సర్వీస్లో కూడా ఇతను చేయలేదు, పక్కన పెడితే 4 కంపెనీలు రావాలి. 4 కంపెనీలు ఆకర్షితులయ్యేటట్టుగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏ కంపెనీ ఎందుకు వస్తుంది? హౌస్ హోల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈవేళ. ఒకవేళ ఒక కంపెనీ వాడు వచ్చి తెచ్చి పెట్టుకున్నాడు, ఆడు ఎంప్లాయీస్ వాళ్ళంతా వస్తారు. ఎక్కడైనా ఇంటికి వెళ్ళాలంటే రోడ్ లేదు, ఆడి ఇంటికి అయితే కాలం ఉండదు, ఆడి ఇంటికి వెళ్ళి మంచిగా ఉండదు. ఎందుకు వస్తారు? అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే కంపెనీల వాళ్ళు వస్తారు. కంపెనీల వాళ్ళు వస్తే ఇవాళ
యువతకి ఉపాధి కలుగుతుంది. ఇవాళ హైదరాబాద్లో చూడండి ఎంత చక్కగా ఉపాధి జరుగుతుంది. అందుకనే హైదరాబాద్ ప్రజలు పల్లెటూరు సైడు ఇరిగేషన్లో వాటిలో తప్పులు చేశారు కాబట్టి వాళ్ళు ఓడించారు. కానీ హైదరాబాద్లో వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్కి ఇవాళ హైదరాబాద్ టీఆర్ఎస్కి ఓట్లు వచ్చాయి. అది టీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది. అయినా సరే చంద్రబాబు వాళ్ళ పునాది వేసి తయారు చేసిన వాతావరణానికి చంద్రబాబు పేరు చెప్పుకుని బతకాలి ఎవరో కేసీఆర్. ఇవాళ దానివల్ల ఇవాళ ఊర్లో ఓట్లు వచ్చాయి సిటీలో. అది ఆ మాత్రం ప్రతిపక్షం కింద నిలబడగలిగాడు. టీడీపీ జనసేన పొత్తుల నేపథ్యంలో ఏవైతే నాకు సీట్ ఇచ్చారో సీట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన గిఫ్ట్ను ఉమ్ము చేయకుండా ముందుకు వెళ్తాను. అలాగే ప్రజల యొక్క సంక్షేమం బట్టి అంటే ఆయన చేసిన ఏవైతే అభివృద్ధి ఉందో అంటే అభివృద్ధి విధంగా అయితే మేము ముందుకు వెళ్తాము. అలాగే ప్రజలకి సాధారణ పరిపాలన అందించే దిశగా అయితే మేము ముందుకు వెళ్తామని చెప్పి పంతనాథ్ చెప్పే పరిస్థితి పడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి.